ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి, అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. చాలా అది నిజం కుదురుతుందా? ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయటం అన్నది. నేను మినిస్టర్గా, నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఫిలిం టూరిజంగా ఇక్కడ ఎంతోమంది ఆహ్వానించడానికి ఎంతో శ్రమ పడ్డాం, ఎంతో కష్టించాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఆయా గవర్నమెంట్లు అంత లేకుండా ఉండటంతో అది అంత పూర్తిగా సఫలీకృతం కాలేకపోయాం. ఆ ఉద్దేశంతో నేను ఎంతో కొంచెం స్కెప్టికల్గానే ఉన్నాను. ఎంతవరకు కుదురుతుంది, ఈయన డ్రీమ్ సక్సెస్ చేయగలరా అని అనుకుంటూ, మీరు ఏమైనా చేయండి, మీ గైడెన్స్ ఇవ్వండి, మీరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవడానికి మేమందరం రెడీగా ఉన్నామని ఒక మాట ఇచ్చి మాత్రం అన్నాను. కానీ విత్ ఇన్ నో టైం ఇంత పెద్ద ఎత్తున ఈయన అన్ని రకాల సెక్టార్స్ వాళ్ళని ఇన్వైట్ చేయటి, గ్లోబల్గా అందరినీ వెల్కమ్ చేసి ఈ రోజున అందులో ఒక పార్ట్గా సినిమాలను కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారంటే కనుక అది హ్యాట్స్ ఆఫ్. అది ఆయన ఒక్కరి వల్లే అయ్యింది. అన్నట్టుగా కాకుండా అన్నది సాధ్యం చేసేలాగా ప్రాక్టికల్గా ఈ రోజు మనందరం చూస్తున్నాము. ఇది చాలు, డెఫినెట్గా ఆయన అనుకున్నది సాధిస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకు ఏర్పడింది. ఎందుకంటే ఆయన అన్నది హైదరాబాద్ అనేది సెంట్రల్ లొకేటెడ్ మన కంట్రీలో. ఏ ఇతర ఇంపార్టెంట్ సిటీస్కి వెళ్ళాలని సరే 1 అవర్ డిస్టెన్స్లోనే ఉంది. మేబీ ఢిల్లీ ఇంకొక 1 అవర్ పడుతుందేమో తప్ప. అండ్ ఇక్కడ లేని లొకేషన్స్ ఎక్కడ లేవు, ఎక్కడ లేకుండా పోలేదు. మనకు మంచు కొండలు ఉన్నాయి, థార్ డెజర్ట్స్ ఉన్నాయి, అడవులు ఉన్నాయి, వర్షాలు పడేవి ఉన్నాయి, లాంగెస్ట్ బీచ్లు మనకు ఉన్నాయి. ఏమి తక్కువ, ఏ లొకేషన్స్ తక్కువ, ఏ వనరులు తక్కువ. ఇక్కడ పని చేయడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయగలిగితే కనుక పని చేయడానికి ఎంతోమంది ముందుకు వచ్చి సినిమా పరిశ్రమ ద్వారా ఉపయోగపడి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇది ఆ పొటెన్షియల్ పూర్తిగా ట్యాప్ చేయలేదన్న మాట వాస్తవం. వారు అది నేను అంగీకరిస్తూ మా సలహాల కోసంగా ఆయన కొన్ని సెమినార్లు ఫ్యూచర్లో నడిపిస్తామన్నారు. ఇప్పుడు కూడా అలాంటి చిన్న సెమినార్లు మా పెద్దల మధ్య, సినిమా పెద్దల మధ్య జరిగింది. అయితే ఇది కాంప్రహెన్సివ్గా, కన్సాలిడేట్గా జరిగేలాగా విత్ ఇన్ షార్ట్ టైం మేము అందరూ కూడా ముందుకు వస్తాము. ఇక్కడ ప్రపంచానికే ఇది అద్భుతమైనటువంటి సినిమా హబ్గా హైదరాబాద్ని చేయటంలో మేమందరం ముందుంటాము. అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ వచ్చి ఇక్కడ మేము స్మార్ట్ డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ని మేము ఇక్కడ పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం. ఇదే ఇన్స్పిరేషన్గా నేను కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, ఇతర హీరోలు కానీ, ఇతర ప్రొడ్యూసర్స్, నిర్మాతలు ఎంతోమంది ఈ రోజున ఇక్కడ ఉన్నారు ఈ సభ్యుకుల్లో. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి, అది పూర్తిగా ఛార్జ్ అయి ఉన్నారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ ఈ రోజున ప్రపంచపరంగా చూస్తే సినిమా ప్రభావం ఎంత ఉంటుంది, ఈ సాఫ్ట్ పవర్ ఎంత ఉంటుందన్నది నేషనల్ వైడ్గా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అనేది ఒకటి ప్రారంభించి అందులో మమ్మల్ని అందరూ కూడా పార్ట్ చేశారు. అంటే ఎకనామికల్గా అది ఎంత పవర్ ఇస్తుంది, మన కంట్రీ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందో అనడానికి బాగా వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి సినిమా మీద అంత దృష్టి పెట్టారు. సినిమాని కేవలం పేరు తీసుకురావడమే కాకుండా ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. అంటే ఉదాహరణకి కొరియా తీసుకుంటే కనుక కొరియాలో బిగినింగ్ ఇనీషియల్గా వాళ్ళందరూ యూత్ అనేవాళ్ళు నైట్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా పక్కదారులు పడుతున్నారు, కొన్ని వ్యసనాలకి లోనవుతున్నారు. ఆ రకంగా యూత్ నిర్వీర్యమైపోతుంది. ఏం చేయాలంటాం వాళ్ళందరూ కలిపి వీళ్ళని ఎంటర్టైన్మెంట్ వైపు కనుక మనం డైవర్ట్ చేయగలిగితే, బీ ఇట్ ఈస్ మ్యూజిక్, బీ ఇట్ ఈస్ సింగింగ్ ఆర్ ఫిలిమ్స్, ఇంకోటి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్గా చేయగలిగితే కనుక వాళ్ళు ఆక్యుపై అయి ఉంటారు. తద్వారా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతుంటారు. వాళ్ళందరూ నిష్ణాతులయ్యి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు బాసటగా ఉంటారు. తద్వారా వాళ్ళ నుంచి జనరేట్ అయ్యి ఎంతో కొంత వాళ్ళు క్రైమ్ వైపు వెళ్లకుండా ఉంటారు. ఆ రకంగా క్రైమ్ రేట్ తగ్గించుకోవచ్చు అనే భావంతో కొరియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. కానీ ఈ రోజున ప్రపంచపరంగా కొరియా కే పాప్, కే డ్రామా, కే మ్యూజిక్ అంటూ కొరియన్ వాళ్ళ ఎకానమీ, వాళ్ళ జీడిపికి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ యొక్క సాఫ్ట్ పవర్ మ్యూజిక్ అన్నది. అలాగే జపాన్ కూడా యానిమే అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఈ ఎంటర్టైన్మెంట్ యానిమేటెడ్ ఫిలిమ్స్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగా
మీరు ఈ సినిమా ఇండస్ట్రీ మీద సినిమా పరిశ్రమ మీద ఆల్ ఇండియా లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఇక్కడ కనుక వెల్కమ్ చేయగలిగి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే చేస్తానికి మీరు ప్రిపేర్ అయి ఉన్నారు, చేయగలిగితే కాదు చేస్తున్నారు. దానికి మా నుంచి పార్టిసిపేషన్ కావాలి. ఉదాహరణకి బట్టి గారు నిన్న అన్నారు, సో మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడాను ఇక్కడ ఏమి కావాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏ రకమైన వసతులు ఏర్పాటు చేయాలి అని చెప్పండి అన్నప్పుడు నాకు వెంటనే స్పాంటైనియస్గా తోచింది, నేను వారితో పార్టిసిపేట్ చేస్తాను. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోసంగా మనం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి. అది డ్రైవర్ల దగ్గర నుంచి, మేకప్ మెన్ల దగ్గర నుంచి, కాస్ట్యూమర్స్ దగ్గర నుంచి, ఒక ఎడిటింగ్ దగ్గర నుంచి, సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి, కెమెరామెన్లు, డిఓపీలు అండ్ యాక్టింగ్ సంబంధించిన స్కిల్స్ కానివ్వండి, అలాగే డైరెక్షన్ కానివ్వండి, వాట్ నాట్ ఎన్నో ఈ ఇండస్ట్రీలో ఎన్నో శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఎంతోమంది ఎంతూజియాస్టిక్ కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువు ఒక మాదిరి చదివైనా సరే ఆ చదువు ఏం తెచ్చి పెడుతుంది అనుకుంటే కనుక ఈ రోజున గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. ఈ రోజున ఇంటర్నేషనల్ లెవెల్కి మన సినిమాని తీసుకొస్తున్న డైరెక్టర్ వాళ్ళందరూ డిగ్రీ కూడా చదవలేదు. సో చదువు ఇది ఇంపార్టెంట్ కాదు, మీకున్న ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. ఆ ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ రోజున మనకి ఇస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం పరుచుకుని మీరందరూ కనుక రాగలిగి ముందుకు వచ్చి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ని వినియోగించుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ ముందు చేసుకోగలిగితే కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళు ఎంతోమంది వెబ్ సిరీస్ తీస్తున్నారు, అలాగే టీవీ సీరియల్స్ తీస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, పెద్ద సినిమాలు తీస్తున్నారు, చిన్నవి తీస్తున్నారు. అలాగే ఈ రోజున కేవలం స్క్రీన్ మీదే కాకుండా మొబైల్కి సంబంధించినటువంటి సినిమాలు కూడా చాలామంది తీయటానికి సమాయత్తం అవుతున్నారు. ఇది ఫ్లిప్ అని ఇంటర్నేషనల్గా వస్తుంది. ఇప్పుడే మహేంద్ర గారు నాతో మాట్లాడుతూ ఈ వర్టికల్ సంబంధించిన ఫిలిమ్స్ 3 minutes నిడివి, అయితే 10 minutes మ్యాక్సిమం 10 minutes నిడివి ఉన్నటువంటి సినిమాలు మనం చేయగలిగితే అది ప్రతి వాళ్ళ చేతుల్లో ఉండి అది వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయగలుగుతుంది. దానివల్ల ఎంతో ఎకానమీ మనం డెవలప్ చేయొచ్చు, ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు. నేను దాన్ని ఇనిషియేట్ చేస్తానంటూ మహేంద్ర గారు చెప్తూ వచ్చారు. సో ఇవన్నీ కూడా ఇది సాదాసీదాటువంటి కాదు. సినిమా ఏదో ఆడుతుంది, 2 రోజులు డబ్బులు తెచ్చి పెడుతుంది, వాళ్ళు ఏదో మిగుల్చుకుంటారు కోట్లు అంటే తేలిగ్గా చూడదు. దీని వెనకాల చూస్తే కనుక లక్షలాది మంది యూత్ ఈ అవకాశం సద్వినియోగపరుచుకుని అభివృద్ధిలోకి రావచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు. తద్వారా ఇన్ రిటర్న్ మీరు కూడా ఈ కంట్రీకి, మన తెలంగాణకి మీరు ఎంతో కొంత ఎకనామికల్గా మన గ్రోత్ అవడానికి ఆర్థికంగా కూడా మీ సపోర్టు లభిస్తుంది. ఇది మ్యూచువల్లీ రిసిప్రోకల్. కాబట్టి ఈ రోజున ఇక్కడ స్టూడియోకి స్థలాలు ఇస్తామంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్కి కావాల్సిన క్లాసెస్ కావాల్సిన ఫ్యాకల్టీస్ కనుక అధ్యాపకులు మనం తెచ్చుకుంటే వాళ్ళ ద్వారా ఎంతోమంది ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇది సద్వినియోగపరచుకోండి. దీని మీద మన ఇండస్ట్రీలో పెద్దలు కూడా సీరియస్గా ఆలోచించండి. దీని మీద నేనైతే సీరియస్గా తీసుకున్నాను, వారితో అదే అన్నాను. మీరు ఒక సెమినార్ లాంటిదో లేకపోతే చిన్న క్లోజ్డ్గా మీరందరూ నాకు ఇన్వైట్ చేయగలిగితే కనుక ఇలాంటివి ఏమైనా సదస్సులు మాకు చిన్న ఎత్తులో సినిమాకు సంబంధించి మీరు చేయగలిగితే కనుక మేమందరూ దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి మీ కళ ఏదైతే ఉందో, మీ బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి ఈ తెలంగాణ వైపు, ఈ హైదరాబాద్ వైపు మనం చూసేలాగా చేయగలుగుతాం, చేస్తామన్న ధైర్యం నాకు ఉంది, భరోసా ఇస్తున్నాను. నా వంతు కృషి నేను చేస్తాను. నా ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను, ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. ధన్యవాదాలు సార్. నా తుప్పును వదిలించారు తెలుగులో మాట్లాడి. ఇప్పుడు శ్రీ సుమన్ బెర్రీ గారు, శ్రీ వైస్ చైర్మన్ నీతి ఆయోగ్. I request sir to kindly address the gathering. Niti Aayog has helped us in drafting this document. Their team has guided us, sir. So now I request you to kindly address us, sir. Thank you, Chief Secretary, Honorable Chief Minister, Deputy Chief Minister. First, it's not easy to follow perhaps the most charismatic actor in India, but I'll do my best. Sir, you are a member of my governing council, and the fact that you have requested me to be present here is a deep honor for me. It is also a reality that I had the privilege of calling on you and the Deputy Chief Minister soon after you took over, and I can see
that you've been busy in the intervening time. So with your permission, I'll first look back in order to look forward. Look back to the year of 2006, which is just about a quarter of a century ago, which was a visit to Hyderabad when the Asian Development Bank had its annual meeting in the new conference center. And there was a somewhat optimistic sign then that pointed to something called high-tech city, and there was nothing there. And there is something there, and my God, is there something there. So, for people of the city, for people of the state, to believe in dreams, I think is entirely legitimate. But it is also, 2006, there was another annual meeting that took place, the annual meeting of the World Bank and IMF in Singapore, where indeed Raghuram Rajan, who've addressed us this evening, had just recently joined as the chief economist of the IMF. But I'm mentioning that because in 2006, two World Bank friends of mine, I had just come to NCAR, came out with this publication that talked of a middle income trap. Now, there's a lot of controversy about whether there is such a thing as a middle income trap or not, but one of గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగానే ఐఎస్బి, నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్, తెలంగాణ ప్రజల నుంచి కూడా ఈ పాలసీ డాక్యుమెంట్లో సూచనలు ఇవ్వమంటే ఆన్లైన్లో దాదాపుగా 4 లక్షల మంది పాల్గొని వారి యొక్క సూచనల్ని, సలహాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉన్నది. ఆ చైతన్యము ఒకనాడు జల్ జమీన్ జంగల్, కొమరం భీముడు ఆనాడు పోరాటం చేస్తే, ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఈ ప్రాంతం కోసం, ప్రజల కోసం, పేదరిక నిర్మూలన కోసం, ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు మన ఆకాంక్షల్ని నెరవేర్చిన, ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకున్న, ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది. అందుకే ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి
$3 trillion ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% ఎకానమీని జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 trillion ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు ఈ ఆలోచనను 4 గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు. ఇది 4 కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి, ఇందులో మేధావులను లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం. ఈరోజు ఈ పాలసీ డాక్యుమెంట్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ఫార్మర్స్, ఉమెన్ అండ్ యూత్. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి బాధ్యత తీసుకోవడానికి ముందు మహాత్మా గాంధీ గారిని కలిసి మీరేమైనా సలహా ఇవ్వగలరా, నాకు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా అన్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక సూచన చేశారు. నువ్వు పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు నీ నిర్ణయం వల్ల పేదలకు, నిస్సహాయులకు ఏ విధంగా సహాయపడగలుగుతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మహాత్మా గాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి గారికి సూచన చేశారు. ఆ సూచనలు తీసుకొని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలించాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఈ దేశంలో ఉన్న కరువును నిర్మూలించాలి, ఆకలిని తీర్చాలి అని అంటే ఇరిగేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకున్నాడు. ఆనాడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ డిసైడెడ్ టు టేకప్ 2 policies. One is education, the other one is irrigation. That is how he has initiated many universities in the country, and he has constructed many irrigation projects like Bakranangal to Nagarjuna Sagar, Srisailam, SRSP in Telangana. All these projects have conceived at the time of Pandit Jawaharlal Nehru. I know most of them have studied in Pandit Jawaharlal Nehru has initiated those universities. Today, my government has decided to take up this education and irrigation and communication. Communication in technology, communication in digital, communication in roads, communication in ports, communication in airports. We wanted to meet, we wanted to develop our infrastructure to connect as well world. We wanted to invite them to invest in my country. I'm going to take role model from China, Japan, Germany, South Korea and Singapore. At the same time, they are my role models and I'm going to compete with them. With their inspiration, I'm going to develop my state. I'm going to take up my welfare and development. Some of them, poverty is an excursion, some of the leaders, but have born and brought up a small village, remote village, where I have seen from my childhood poverty and undeveloped untouchability and everything I have seen. Practically I have experienced and everything. I know what is the problem. I wanted to address that problem. I wanted to eradicate poverty. I wanted to give education. I wanted to give employment with my youth. I wanted to give better health for my citizens. Why? Because I have met accident at the age of 11 years, major accident. My parents have taken me into Usmania Hospital in Hyderabad while I was living in remote village. That time government Nizam has started that Usmania Hospital. That is how they treated. Today, people are facing a lot of problems. Well, we have got freedom. That time, lifespan was 32 years. In 1947, Indian average lifespan was 32 years. Today, we have reached
73 years. That is how Jawaharlal Nehru has given a vision to this country. Now we are going to touch 100 years to live our lifespan. For that, have to make policies, have to make sure, have to deliver to poorest of the poor, remote villages, Tandas, Gudam, or any other remote place in Telangana. आनंद जी, मैं एक किसान का लड़का हूं, किसान परिवार से आया मैं। मुझे गरीब, कुछ लोगों के लिए, कुछ नेता लोगों के लिए गरीबी एक एक्सकर्शन है। गरीबी देखना है तो हैदराबाद से मर्सिडीज बेंज में छोटे गांव में देखे गरीब लोग कैसे रहते हैं, उन लोग देखने के लिए कोशिश करते। मगर मेरे लिए गरीबी ऐसा नहीं है। जहां पर गरीब लोग रहते, जहां पर जाति विवक्षा है, लोगों को अनटचेबिलिटी है, मंदिर में जिसको नहीं आने देता है, उस ऐसे छोटे गांव से मैं आया। हर चीज मुझे पता है, गरीब कैसे सोचते, एजुकेटेड अनएम्प्लॉयड यूथ क्या चाहता है, सब कुछ मुझे पता है। क्योंकि आई हैव स्टडीड इन गवर्नमेंट स्कूल, आई हैव नॉट स्टडीड इन कॉर्पोरेट स्कूल, आई हैव नॉट स्टडीड इन इंग्लिश मीडियम, आई हैव स्टडीड इन गवर्नमेंट स्कूल, आई हैव स्टडीड इन तेलुगु मीडियम। I know each and every problem in my remote villages, where Adivasis, where Dalits are living, where minorities are there. I have personal connectivity with these Dalits, Adivasis, and minorities. That is why I have planned for them. I have got this opportunity with young age. I don't have any political legacy. एक छोटा किसान परिवार से, एक छोटे गांव से मैं इतना दूर आ गया। 2006 में मैं एक जिला परिषद मेंबर बना एज ए इंडिपेंडेंट। पॉलिटिकल इट्स ए स्मॉलेस्ट ऑफ द स्मॉल पोस्ट। आफ्टर दैट आई हैव बिकम एमएलसी, आफ्टर दैट आई हैव बिकम एन एमएलए, आफ्टर दैट आई हैव बिकम एन एमपी, आफ्टर दैट आई हैव बिकम एन पार्टी प्रेसिडेंट, आफ्टर 17 years I have become a chief minister of Telangana. I have responsibility, I have accountability, I have my commitment. I have to do justice for poorest of the poor. This is what my commitment, this is what my document, my policy document, this is what my agreement with my people. So that is why I have asked everyone to support, to give their inputs in my policy document. Lots of people who are experts, they have contributed like anything. I wanted to thank everyone. Why? Because this is going to create a path for my state, my youth. I have seen caste differences, जाति विवक्षा। सरकार इतने साल से कोई भी सरकार आप देखो, एससी हॉस्टल अलग है, एसटी हॉस्टल अलग है, ओबीसी हॉस्टल अलग है, माइनॉरिटी हॉस्टल अलग है। जहां पर आप जाति विवक्षा छोड़ना चाहते हैं, मगर वहीं पर सरकार पैसे से आप अलग अलग वर्टिकल्स बना रहे। इसीलिए मैं मुख्यमंत्री बनते ये कह दिया कि हमारे डिप्टी चीफ मिनिस्टर से, भाई ये हमारे समस्या को हल नहीं करने वाला है, इसीलिए वो पूरा छोड़ दो। वी हैव टू क्रिएट ए प्लेस वेयर एससी, एसटी, बीसी, माइनॉरिटी, ऑल अदर अपर कास्ट पीपल कैन स्टडी इन वन प्लेस. That is how we have conceived Young India Integrated Residential Schools. I have given 100 schools. I'm spending each school 200 crores to develop that infrastructure with 25 acres campus. You know better than me how education is important. Now you are running a university. तो हम लोग ये सोचकर 25 एकड़ 200 करोड़ रुपए 20,000 crores I'm spending for build infrastructure to inclusiveness. SC, ST, BC, minority, all other upper caste people are going to study in one place. कि ये जाति विवक्षा हम दूर करना है तो सब लोग मिलजुल के एक जगह में पढ़े तो ये समस्या हल्का हो जाएंगे. मगर हर बार सरकार ने एससी हॉस्टल अलग, एसटी हॉस्टल अलग, ओबीसी माइनॉरिटी अलग अलग बनाए. तो जब तक आप ये सिस्टम से सरकार चलाएंगे आप दूर नहीं कर सकते. इसीलिए मैं सोचकर ये कह दिया कि भाई सब एक जगह में आना, हर असेंबली कॉन्स्टिट्यूंसी में एक रोल मॉडल बना दो. ये देश के लिए आगे ये रोल मॉडल बनने वाला है. लोग बोलेंगे कि भाई वेलफेयर में आप स्पेंड मत करो. वेलफेयर में हम स्पेंड करना जब लेवल प्लेइंग फील्ड इक्वल आए तक.
हम देना जरूरी है, हमारा अकाउंटेबिलिटी है। तो इसीलिए आई एम स्पेंडिंग लॉट्स ऑफ मनी इन एजुकेशन. दिस इज नॉट वेलफेयर, दिस इज नॉट एक्सपेंडिचर फॉर मी, दिस इज इन्वेस्टमेंट माय फ्यूचर. आई एम गोइंग टू इन्वेस्ट ऑन माय రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారత్ లో భారీ పెట్టుబడికి మైక్రోసాఫ్ట్ కంపెనీ ముందుకొచ్చింది. $17.5 బిలియన్ పెట్టుబడికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఈ భేటీలో పెట్టుబడులకు అంగీకారం జరిగింది. ఆసియాలోనే ఇది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కావడం విశేషం. ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి భారత్లో భారీ పెట్టుబడికి మైక్రోసాఫ్ట్ కంపెనీ ముందుకొచ్చింది. $17.5 బిలియన్ పెట్టుబడికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఈ భేటీలో పెట్టుబడులకు అంగీకారం జరిగింది. ఆసియాలోనే ఇది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కావడం విశేషం. ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టనుంది. రైట్, గా డీటెయిల్స్ లోకి వెళ్తే ఆర్ఎస్ఎస్ వాదులకు సమానత్వంపై నమ్మకం లేదని, సమానత్వ భారతం కోసం తప్పించిన జాతిపితను హత్య చేశారని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని వ్యవస్థలన్నిటిపైన ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చూపుతోందని, ఆర్ఎస్ఎస్ కు నచ్చని నిజాన్నిన్నింటినీ ప్రజలకు దూరం చేస్తున్నారన్నారు. ఇక నిజాలు మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారని, దేశంలోని నైవేద్యాన్ని ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తుందని దుయ్యబట్టారు. ఇవాళ లోక్సభలో ఎస్ఐఆర్ పై మాట్లాడిన రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థ, సిబిఐ, ఈడీలను ప్రభుత్వం పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ఈసీని వాడుకుంటుందని ధ్వజమెత్తారు. More than 200 times in one booth in Haryana. And it is very clear, and I have proven without doubt, that the election of Haryana was stolen. And the theft was ensured by the Election Commission of India. I've said it again and again and again. Now, nowhere has the Election Commission answered my questions. The Election Commission has not told me why this lady's picture has appeared on the polling list. They have not told me why lakhs and lakhs of duplicate voters are existing. They have not told me why a BJP leader is coming from Uttar Pradesh to vote in Haryana. These are straightforward questions. And there is clear proof which I have put in front of the country. Right? But the Election Commission has no answer to these questions. And that is the result of the complete capture of the Election Commission by the people across the aisle. By the way, you're talking about SIR in Bihar. Let me say something about SIR in Bihar. Why is it that after the SIR in Bihar, 1.2 lakh duplicate photos are existing in Bihar, in the voting list? If you've cleaned up the voting list, why are there 1.2 lakh duplicates in Bihar? And we've not just proven this about Haryana. We have proven this in Karnataka, we have proven this in Maharashtra, and I'm absolutely certain this is how you're winning elections in Madhya Pradesh, in Uttar Pradesh, in Bihar, across the country. There is one woman
whose name has appeared 200 times, more than 200 times in one booth in Haryana. And it is very clear, and I have proven without doubt